ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు ముగిశాయి. పీఆర్సీని పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాలకు చెప్పామని మంత్రి బొత్స తెలిపారు. మార్చిలోపు బకాయిలు చెల్లింపు పూర్తి చేస్తామని చెప్పామన్నారు. అయితే ఏపీజేఏసీ ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 27న చలో విజయవాడను విరమించుకోమని కోరామని బొత్స తెలిపారు. నిర్ణయం సానుకూలంగా ఉంటుందని అనుకుంటున్నానన్నారు బొత్స. మా పాలసీ ఏంటంటే ఏదైతే పీఆర్సీ కమిటీని మేము కాన్స్టిట్యూట్ చేస్తామో, టైం బౌండ్ పెట్టామో, ఆ టైం బౌండ్ ప్రకారం ఆ కార్యక్రమాన్ని చేసి పూర్తి స్థాయిలో పీఆర్సీని ప్రకటించాలనేది ప్రభుత్వం తన విధానంగా కూడా వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు ఒప్పించడం జరిగింది. అలాగే షార్ప్ మీటింగ్ కూడా జరిగింది. వాళ్ళ అంశాలు వచ్చి 4-5 అంశాలు ఇచ్చారు. అవన్నింటినీ కూడా రేపు దానికో జీవీఎం ఉంది. ఆ జీవీఎంలో అది ఉప మినిస్టర్ దాంట్లో పెట్టి దాని మీద నిర్ణయాలు తీసుకుంటామనే విషయాన్ని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు నిర్మించుకుంటామని నాకైతే వాళ్ళు నిర్మించుకుంటామని అక్కడ చెప్పారు. మాకు తెలిసి వాళ్ళు రిక్వెస్ట్ చేశాము. మరి నిర్ణయం మారుతుంది. మేమైతే రిక్వెస్ట్ చేశాము నిర్మించుకోమని. ఎందుకంటే ఇది సమయం కాదు కాబట్టి అన్నాము. దాన్ని పాజిటివ్ గా కన్సిడర్ చేస్తారని నేనైతే ఊహిస్తున్నాను. సంప్రదాయం అనేది ఒకటి ఆలోచించాలి. ఐఆర్ అంటే ఇంటీరియం రిలీఫ్. ఎప్పుడు ఇస్తారు ఇంటీరియం రిలీఫ్? పీఆర్సీ ఆలస్యమైతే ఇస్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలు వచ్చి మనకి కోవిడ్ వచ్చింది కాబట్టి అది ఆలస్యమైంది అప్పుడు. కాబట్టి అప్పుడు ఐఆర్ని ప్రకటించాం, దాని ప్రకారం చేస్తాం. ఇప్పుడు వచ్చి అవసరం లేదు, ఇన్ టైంలోనే పీఆర్సీని ఇస్తామని చెప్పినప్పుడు ఇంకా ఐఆర్ ఎందుకు? 108లో చేస్తామన్నప్పుడు ఇంకా ఐఆర్తో ఇంకా అది వస్తుందా? ఆ అంశం వస్తుందా? ముఖ్యంగా 12వ పీఆర్సీ కమిషన్ అయితే జరిగింది. 6 నెలలు గడిచిపోయినాయి. ఈ రోజు కూడా ఆ కమిషన్ ఎక్కడుందో తెలియదు. కనీసం ఆయనకు ఒక రూమ్ అలాట్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కనీసం సిబ్బందిని కూడా ఆ కమిషన్కి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అంటే ప్రభుత్వం మా యొక్క పీఆర్సీ పట్ల, 12వ పీఆర్సీ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనేది తెలిసిపోతుంది. అలాగనే పెండింగ్లో ఉన్నటువంటి 2 డిఏలు 1